ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈ మధ్య కాలంలో చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేదు. ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు వస్తుంటాయి. కానీ ఫ్లాప్ టాక్తో మిక్స్డ్ టాక్తో భారీ వసూళ్లను రాబట్టేవాడే నిజమైన సూపర్ స్టార్. ఈ విషయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను మెచ్చుకోకుండా ఉండలేము. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. విడుదల రోజు అభిమానులు ఉదయం నిద్రలోచే లోపే అన్ని వెబ్సైట్లలోనూ రేటింగ్స్ దారుణంగా వచ్చేశాయి. అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. 5 ఏళ్ల తర్వాత వస్తున్న రామ్ చరణ్ సినిమా. 3 ఏళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డాడు. అలాంటిది సినిమాకి ఇంత నెగిటివ్ టాక్ వస్తే ఎంత బాధ వేస్తుంది. అయితే హీరో బాక్సాఫీస్ స్టామినా ఒక రేంజ్లో ఉండడంతో ఈ సినిమాకి రెండవ రోజు బుక్ మై షో యాప్లో ఏకంగా 4 లక్షలన్నర టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. గత సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి రెండవ రోజు కేవలం 1,40,000 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఆ సినిమాకి 2 రెట్లు ఎక్కువగా రాబట్టింది గేమ్ చేంజర్ చిత్రం. దీనిని బట్టి రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నేడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం గ్రాండ్గా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. బుక్ మై షో యాప్లో ఉదయం ఈ చిత్రానికి గంటకు 19,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ గేమ్ చేంజర్ చిత్రానికి మూడవ రోజు ఉదయం గంటకు 19,500 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ వీడియో చేస్తున్న సమయంలో గేమ్ చేంజర్ మూవీ 14,500 టికెట్లు గంటకు అమ్ముడుపోతే డాకు మహారాజ్ మూవీ 13,000 టికెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఇలా డాకు మహారాజ్ మొదటి రోజు టికెట్ సేల్స్ని, గేమ్ చేంజర్ మూడవ రోజు టికెట్ సేల్స్ ఎక్కువగా ఉండడంతో డాకు మహారాజ్ను బీట్ చేసినట్లయింది. ఈ రోజు డాకు మహారాజ్ మూవీ 25 కోట్లు వసూలు చేస్తే మాత్రం గేమ్ చేంజర్ మూవీ పక్కాగా 30 కోట్లు వసూలు చేయనుంది.